పిల్లలకి నీతి సూత్రాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులే అక్రమ సంబంధం పెట్టుకొని తన అక్రమ సంబంధానికి భర్తే అడ్డుగా ఉన్నాడంటూ భర్తను ఏ విధంగానైనా ఖతం చేయాలి, ఏ విధంగానైనా మర్డర్ చేసుకోవాలి, అడ్డు తొలగించుకోవాలన్నటువంటి ఒక దుర్బుద్ధి పుట్టడమే తర్వాయి భార్య అయినటువంటి పద్మ భర్తని లక్ష్మణ్ నాయక్ను అతి కిరాతకంగా హత్య చేసి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేసింది. చిట్ట చివరికి పోలీసులు జరిపినటువంటి విచారణలో భయంకరమైనటువంటి వాస్తవాలు బయటపడ్డాయి. అసలు లక్ష్మణ్ నాయక్ చనిపోయింది ఊపిరాడక కాదు, హార్ట్అటాక్తో కాదు, ఇది హత్య చేయబడ్డదని చెప్పేసి పోలీసులకు అనుమానం రావడం, దాని తర్వాత విచారణ జరపడంతో విస్తుపోయేటువంటి నిజాలన్నీ కూడా బయటపడ్డాయి. 24వ తారీఖున గత నెల 24వ తారీఖున అచ్చంపేటలో జరిగినటువంటి లక్ష్మణ్ నాయక్ అనుమానాస్పద మృతిపైన దర్యాప్తు చేసినటువంటి పోలీసులు అన్ని వివరాలను బయటపెట్టడం జరిగింది. ఒకసారి వివరాలను కనుక చూసినట్టయితే ఉంటే 2024 అంటే సంవత్సర కాలం అయితే ఉన్నది. ఆమె డిఎస్సిలో ఉద్యోగం సంపాదించి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంది. కేవలం ఆమెకు 30 సంవత్సరాలు మాత్రమే. సో భర్తతో ఉన్నటువంటి సంబంధాన్ని ఏ విధంగానైనా తొలగించుకోవాలి, తను అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తితోటే గడపాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసి చివరికి లక్ష్మణ్ నాయక్ని తన భర్తని కానరాని లోకాలకు పంపేసింది ప్రియుడితో కలిసి. ప్రియుడు అయినటువంటి గోపి ఇతను కూడా ఆయన కూడా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. పద్మ బట్టుకాడిపల్లి పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తుంటే, అలాగే తాడూరు ప్రాథమికోన్నత పాఠశాలలో గోపి ఆయన కూడా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఇద్దరిది కూడా ఒకటే మండలం, పద్మ గోపిది ఇద్దరిది కూడా ఒకే మండలంలో వేరు గ్రామాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పడ్డటువంటి పరిచయం అది ఇద్దరికి ప్రేమగా మారి వివాహేతర సంబంధానికి దారితీసింది. దాంట్లో భాగంగానే సంవత్సర కాలంలోనే భర్త వద్దనుకుంది, తన ప్రియుడే సర్వస్వం అనుకొని మొత్తానికి భూమిపైనే లేకుండా చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం చేసి గత నెల 24వ తేదీన భర్త పడుకున్న తర్వాత ప్రియుడైనటువంటి గోపితో కలిసి తన ఊపిరి ఆడకుండా ముక్కును నోరుని గట్టిగా మూసేసి దిండుతోటి నొక్కేసి ఊపిరాడకుండా ఇద్దరు కలిసి ప్రియుడు అండ్ అలాగే పద్మ ఇద్దరు కలిసి అతి కిరాతకంగా హత్య చేసి దీన్ని వేరే రకమైనటువంటి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. 24వ తారీఖున హత్య చేసి 25వ తారీఖున తనకు ఏమీ తెలియదన్నట్టుగా, ఈ హత్యతోటి తనకు సంబంధం లేదన్నట్టుగా, అసలు దీనికి నాకు ఎట్లాంటి సంబంధం లేదన్నట్టుగా యథావిధిగా 25వ తారీఖున తాను పనిచేస్తున్నటువంటి తను ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నటువంటి బట్టుకాడిపల్లి పాఠశాలకు వెళ్ళి యథావిధిగా మళ్ళీ పాఠాలు బోధించేటువంటి కార్యక్రమాన్ని ఆమె ఎత్తుకోవడం జరిగింది. దాని తర్వాత మధ్యాహ్నం ఆ ఇంటి ఓనర్కి ఫోన్ చేసి, నా భర్త ఫోన్ తీయడం లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు రింగ్ అవుతున్నప్పటికీ నా భర్త కనీసం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, దయచేసి అసలు ఏం జరిగిందో ఒక్కసారి చూడండి, నేను ఉదయమే ఆయనకు వంట చేసి వచ్చినా, ఆయనను చూసి వచ్చినా, ఆయనతో మాట్లాడి వచ్చినా, ఏం జరిగిందో దయచేసి చూడండి అని చెప్పేసి ఏమీ ఎరగనట్టుగా, తనకేం సంబంధం లేదన్నట్టుగా ఆ ఇంటి ఓనర్కి ఫోన్ చేసి అడగడం, ఆ ఇంటి ఓనర్ వెళ్ళి చూడగా బెడ్ పైనే ఆయన చనిపోయి ఉన్నటువంటి ఆ డెడ్ బాడీని చూసి చివరికి తన భార్య అయినటువంటి పద్మకి, లక్ష్మణ్ నాయక్ భార్య అయినటువంటి మృతుడి భార్య అయినటువంటి పద్మకి ఇమ్మీడియట్గా మళ్ళీ ఫోన్ చేసి ఈ సంబంధించినటువంటి విషయాన్ని అంతా కూడా చెప్పడం జరిగింది. సో చెప్పిన తర్వాత ఆమె ఎట్లా ఏడుస్తూ ఉంది, ఆమె ఏం చెప్తా ఉందో ఒక్కసారి వినేటువంటి ప్రయత్నం చేయరి, దాని తర్వాత మళ్ళీ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. తనకి ఇక అమాయకురాలు, తనకి ఏమి తెలియదు, అసలు ఆ భర్తను ఆమె ముట్టుకోలేదు, ఆమె చంపను కూడా చంపలేదు. ఎవరైనా నిజంగా కూడా ఎవరైనా తెలియనటువంటి వాళ్ళు ఉన్నట్టయితే ఉంటే అయ్యో పాపం అంత బాగా ఏడుస్తుంది కదా, భర్తను చంపి ఉంటుందా అని చెప్పేసి అనుమానం కూడా వస్తుంది. ఒకసారి ఆ వీడియో చూడుర్రి. మాది బొల్లారం, చంద్రపేట మండలము. మా తమ్ముడు లక్ష్మణు, మా కోడలు పద్మ అచ్చంపేటలో జాబు రీత్యా ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళు మా కోడలు మా తమ్మునికి వేరే వాళ్ళతోటి చంపేయడం జరిగింది. ఏ విధంగా అంటే
వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తోటి, వాళ్ళ సడ్డగుడు, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ వాళ్ళ మామ, అమ్మాయి వాళ్ళ అత్తమ్మ, వీళ్ళు 6 కలిసి నైట్ ఆయనకు ఇంత మందు పోసి ఇంత చికెన్ మటన్ వండి తాపిచ్చి బొట్టలు పిసికి గుద్ది కొట్టి దారుణంగా రాత్రి 10:17 ప్రాణం కోల్పోయాడు. ఆ తర్వాత బాడీని యథావిధిగా కూర్చోబెట్టి ఫోటో తీసి మెయిల్ చేయడం జరిగింది. ఎలా విధంగా అంటే వీళ్ళ అక్రమ సంబంధాలు కొనసాగించడం కొరకు తన భర్తనే కడతీర్చింది. ఎందుకంటే ఈ 1 year ముంగల వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. అక్కడ కూడా ఎఫ్ఐఆర్ ఉంటే నేనే దగ్గర ఉండి పట్టుకొని చెప్పించి మంచిగా చెప్పించి 2 ఆడపిల్లలు ఉన్నారు, మంచిగా ఉండండి, మంచిగా తినండి, జాబ్ వచ్చింది, ఇవన్నీ మర్చిపోండి అని చెప్పేసి అచ్చంపేటకు తోలితే ఇక్కడ కూడా అదే తంతు, ఇక్కడ అదే రందాంతు. ఆ ద్వారా ఆ అబ్బాయి తీసుకువచ్చి నైట్ వాళ్ళు 4-5 కలిసి మా తమ్ముని చంపడం జరిగింది. అదేవిధంగా మా తమ్ముడు కూడా కాంట్రాక్ట్ బేసిక్ ఆచారంలో చేస్తున్నాడు. ఈమె తాడూరు చేస్తుంది, తాండూరిడ మన ఉప్పురుల మండలము. వీళ్ళు ఇక్కడ కూడా ఆ అబ్బాయి హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడ పోతే డ్యూటీకి పోతే మన మార్గ మధ్యలో అక్కడ పోయి 2 కలుస్తారు. 2-3 సార్లు మా తమ్ముడు కూడా పట్టుకున్నాడు. నాకు కూడా తెలిసింది. ఆయన వీనికి హెచ్చరించిన అయినా మారలేదు. సరే పోని చేసుకొని ఇడిచిపెట్టి చేసుకుంటే ఇదే ఎందుకు కడ తెరచాలి? ఇది ఇంతవరకు మాకు జర నయం చేయాలని మీకు ప్రయత్నించి చేస్తున్నాను. నేను డ్యూటీకి వెళ్ళిపోయినా, అదే ఎప్పుడు గొడవ పడినా నేను నెక్స్ట్ రోజు మళ్ళీ ఎలాగో పంపించడానికి రాడు కదా అని నైట్ అంతా నిద్ర లేదు. మార్నింగ్ లేచే వరకు లేట్ అయింది. తొందరగా పాప వాళ్ళకి రెడీ చేసి ఎప్పుడు తాగుతూనే ఉంటాడు. ఎప్పుడు తాగినా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి పంపించకుండా సతాయిస్తాడని వెళ్ళిపోయినా. ఇంకా అక్కడికి వెళ్ళి ఎఫ్ఆర్ఎస్ తీసుకొని ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. సరే పడుకున్నాడేమో అని తర్వాత అక్కకు ఫోన్ చేసిన. చాలాసేపు ఒక గంట తర్వాత ఫోన్ చేసిన. అయితే అక్క ఒకసారి లక్ష్మణ్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, వీళ్ళైతే చూడక్క అంటే అంకుల్ వచ్చి చూసిండంట. ఏం లేదు బాగానే ఉందమ్మా, బాగానే పడుకున్నాడు అన్నాడు. లేదు అంకుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, చాలాసేపు అవుతుంది, ఎప్పుడు చేసినా ఒకసారైనా లిఫ్ట్ చేస్తాడు అన్న. అయితే తర్వాత మళ్ళీ వస్తే లేస్తలేడు అని చెప్పిండు. ఇంకా లేస్తలేడు అనేసరికి ఇంకా అక్కడ ఆటో ఉంటే వచ్చేసిన. నేను గట్కాడపల్లిలో చేస్తున్నాను. కరెక్ట్ టైం చూడలేదు, చెప్పిన వెంటనే వచ్చేసిన. లేదు 10:30. సో సూచనలు కదా, వగల ఏడ్చుకుంటూ కళ్ళెంబట్టి నీళ్లు రాకపోయినప్పటికీ కూడా ఎంత యాక్టింగ్ చేస్తుందో. చంపింది ఈమె, తీడితో సంబంధం పెట్టుకున్నది ఈమె. లాస్ట్కి సంవత్సర కాలంలో పరిచయమైనటువంటి వ్యక్తి మాత్రమే నాకు సర్వస్వమని భావించి మొత్తానికి హత్య చేసి నాకు ఏది తెలియదు, నాకు ఈ సంబంధమే లేదన్నటువంటి తీరుగా ఆమె బిహేవ్ చేస్తూ ఉన్నది. ఏమనాలి ఇటువంటి ఆడవాళ్ళని? భర్త నీకు పెళ్ళైన తర్వాత ఉద్యోగం సంపాదించడం, నువ్వు ఈరోజు ఆ స్థాయిలో ఉండడానికి కారణం ఆ భర్తే కదా. ఈయన కూడా తాగుపోతూ కూడా క్రియేట్ చేస్తూ ఉన్నది, ఎప్పుడు కూడా తాగేది అన్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉన్నది. క్రియేట్ చేసి ఆ బెడ్ కింద సీసాలను పెట్టింది. చూడొచ్చు ఒకసారి, ఆ బెడ్ కింద సీసాలు పెట్టింది. ఏది మందు బాటిల్స్ పెట్టేసి, అంటే ఎవరైనా చూసినప్పుడు బాగా తాగి చచ్చిపోయింది అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలవాలన్నటువంటి ఉద్దేశంతో మందు సీసాలు పెట్టి చనిపోయింది, బాగా మందు తాగి ఊపిరాడక చచ్చిపోయింది అన్నటువంటి తీరుగా సీన్ను ఆమె అల్లేటువంటి ప్రయత్నం చేసింది. కానీ పోలీసులు ఊరుకోరు కదా, నిజం ఎప్పుడైనా కానీ బయటపడాల్సిందే. ఒకసారి చూసుకున్నట్టయితే లక్ష్మణ్ గతంలో ఆయన కూడా ఒక గురుకుల పాఠశాలలో ఆయన కాంట్రాక్టు బేసిక్లో ఆయన ఒక ఉపాధ్యాయుడిగానే ఆయన కూడా పనిచేసేటోడు. భార్యకు ఉద్యోగం రావడం, డిఎస్సిలో ఆమె ఉపాధ్యాయురాలుగా ఎంపిక అయిన తర్వాత నెక్స్ట్ అక్కడి నుంచి అచ్చంపేటకి షిఫ్ట్ అయిపోయాను. సో అచ్చంపేట నుంచి ఇక ఉప్పునూతల మండలం బట్టుకాడిపల్లి పాఠశాలలో ఆమె రెగ్యులర్గా వెళ్తూ ఉంటే, సో ఆమెకు పరిచయమైనటువంటి మరో ఉపాధ్యాయుడు అన్నటువంటి గోపితో ఏర్పరచుకున్నటువంటి పరిచయం. ఇక భార్య కాబట్టి నమ్మిండు. మొత్తానికి రోజు వచ్చే తీరుగానే ఇంటికి వచ్చేసిండు. సాయంత్రం మంచిగా పడుకునేసరికి ఆయన గాఢ నిద్రలో ఉండడంతో 24వ తారీఖున రాత్రి పూట ప్రియుడిని పిలిపించుకున్నది గోపి అనేటోని.
పిలిపించుకొని ఇద్దరు కూడా పండుకున్నటువంటి వ్యక్తిని ఒకరేమో ముక్కు గట్టిగా మూసి ఇంకొకరేమో దిండుతోటి మొత్తం ఊపిరాడకుండా ఆయన్ను నోట్లకెళ్ళి మాట రాకుండా బయటికి అరుస్తే వినపడుతుంది కాబట్టి నోరంతా కూడా గట్టిగా అదివి పట్టుకొని పూర్తిగా మర్డర్ చేయడం జరిగింది. చూడు ఎంత పాపమో. అంటే కట్టుకున్నటువంటి భార్య సైతం కూడా ఈరోజు భర్తను లేపేసేటువంటి స్థితిలోకి అంత ధైర్యం. అంటే కేవలం ఈ అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి వ్యక్తి కోసం సొంత భార్యలని సొంత భర్తలను కూడా చంపడానికి ఎవరు కూడా వెనకాడట్లేదు. ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఇదంతా కూడా. మనం ఇంతకుముందు మొన్న మేడ్చల్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన కూడా తెలుసు. భార్య ఒక కూలితోటి సంబంధం పెట్టుకొని 5 కోట్ల ఆస్తిపరుడైనటువంటి భర్తను సైతం కూడా వేసేసింది. అది 10-11 రోజుల తర్వాత బయటపడితే ఈ సంఘటన ఏమో పోయిన నెల నవంబర్ 24వ తారీఖున జరిగింది. డిసెంబర్ 24వ తారీఖున నిన్ననే పోలీసులు అంతా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలంతా కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేసిండ్రు. ఇద్దరిని కూడా గోపి అనేటోని ఇక్కడ ఉన్నటువంటి పద్మ అనేట ఆమెను ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు 14 రోజుల పాటు తరలించింది. అయిపోయిందా? ఇంకా మొత్తం అయిపోయి సంక్రాంతిపోయినట్టే కదా జీవితం అంతా కూడా. ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ప్రజలకి మంచి పాఠాలు నేర్పించాల్సినటువంటి మీరే ఈ విధమైనటువంటి ఘాతుకాలకు పాల్పడినట్టయితుంటే మీరు సమాజంలో బతుకుతున్నారా? మీరు అసలు భూమి మీదనే ఉన్నారా? మీరేమైనా మనుషులేనా అసలు?